హాయ్ గైస్, రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూస్తాను భయ్య. ఉప్పెన 2.0 హీరో క్లైమాక్స్ లో బాల్స్ క్రష్ చేసుకునే మూవీ. ఇవన్నీ రిలీజ్ కి ముందు ఈ సినిమా చుట్టూ ఉన్న రూమర్స్. కానీ బాల్ క్రషింగ్ మూమెంట్ ఎక్కడ లేదు భయ్య ఈ సినిమాలో. క్లైమాక్స్ అంతకంటే షాకింగ్ గా ఉంది. ఈ సినిమా ట్యాగ్ లైన్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. లాస్ట్ 25 మినిట్స్ చూస్తే ఒప్పుకోవాల్సిందే ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్ అని, అట్లీస్ట్ స్టోరీ పరంగా. ఈ సినిమా ఒక ట్రూ స్టోరీ భయ్య, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ సినిమాకి మంచు మనోజ్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు భయ్య. ఆయన వాయిస్ ఓవర్ తోనే స్టార్ట్ అవుతుంది, ఆయన వాయిస్ ఓవర్ తోనే ఎండ్ అవుతుంది. ఎండింగ్ లో వచ్చిన వాయిస్ ఓవర్ తో ఈ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసాయి భయ్య. హస్బెండ్ ది విగ్ అని, హస్బెండ్ నిద్రలో గుర్క పెడతాడని, అమ్మాయి లావెక్కిందని పెళ్లి తర్వాత డివోర్స్ ఇచ్చే టైంలో ఇలాంటి లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయా అని క్వశ్చన్ చేసే లవ్ స్టోరీ రాజు ఇంకా రాంబాయిది. ఈ సినిమాలో హీరోయిన్ చాలా క్యూట్ గా అనిపించింది భయ్య నాకు. గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంది. కొన్ని మీమ్స్ ఉంటాయి కదా, వై ఇస్ దిస్ వీడియో నాట్ 2 hours లాంగ్, ఇలాంటి వీడియోస్ ఉంటాయి. అంటే ఒక అమ్మాయి మాట్లాడుతుంటది జస్ట్ 10 seconds 20 seconds, 10 seconds వీడియో 2 గంటలు ఎందుకు లేదు అని కొన్ని మీమ్స్ ఉంటాయి. సో హీరోయిన్ ని చూసినప్పుడు 2 hours లెంత్ మొత్తం ఈ మీదే కెమెరా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది. రాంబాయి సాంగ్ మస్త్ అనిపించింది భయ్య నాకు. అండ్ సురేష్ బొబ్బులి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ మస్తుంది. క్లైమాక్స్ అంటే ఒక 15 to 20 minutes ఉన్నప్పుడు హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. ఇవి భయ్య పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఉంది భయ్య, దిస్ ఇస్ అన్డినయబుల్. కానీ ఆ హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కి వెళ్లే దారిలో చాలా గతుకులు ఉన్నాయి. దిస్ స్టోరీ డిజర్వ్డ్ బెటర్ రైటింగ్ అండ్ బెటర్ డైరెక్షన్. నేను చాలా సార్లు నా రివ్యూలో చెప్పాను, సినిమా అనేది ఒక విజువల్ మీడియం. మనం ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ లో లేము. మంచిగా మాట్లాడితే సరిపోదు, దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ రాజు వెడ్స్ రాంబాయితో ప్రాబ్లం ఏంటంటే సినిమా అసలు ఎంగేజింగ్ గా ఉండదు. దానికి కారణం డైరెక్షన్. ర్యాండమ్లీ ఏవేవో సీన్స్ తీసుకొచ్చి అతికిచ్చినట్టు ఉంటుంది. సరైన ఫ్లో ఉండదు సినిమాలో. సీన్ బై సీన్ వస్తూ ఉంటాయి కానీ రియల్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు భయ్య. ఒక హై ఇవ్వదు, చాలా హార్పసాడ్ గా ఉంటది భయ్య. అండ్ నాకు కొన్ని కాస్టింగ్ ఆప్షన్స్ తో ప్రాబ్లం ఉంది. అనితా చౌదరి గారు హీరో మదర్ లాగా ప్లే చేశారు, ఆమెకి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు. అండ్ శివాజీ రాజా గారు హీరో ఫాదర్ లాగా ప్లే చేశారు, ఆయన తెలంగాణలో మాట్లాడుతుంటారు. అస్సలు సెట్ అవ్వలేదు ఆయనకి. ఈ సినిమా విలేజ్ లో సెటప్ అయి ఉంటుంది, అక్కడ లోకల్ పీపుల్ నే కాస్ట్ చేసినట్టున్నారు కొంతమంది. చాలా అమెచ్యూరిష్ గా ఉన్నారు వాళ్ళు. సో సినిమాలో ఇమ్మర్స్ అవ్వలేకపోయాను డ్యూ టు బ్యాడ్ కాస్టింగ్. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ గారు ఉన్నారు భయ్య ఈ సినిమాలో. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ లాగా ప్లే చేశారైనా. చాలా పివిటల్ రోల్ అయింది, చాలా పెద్ద రోల్. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్స్పెక్ట్ చేసినంత గ్రేట్ గా లేదు ఆయన పర్ఫార్మెన్స్. ఇక్కడ కూడా రైటింగ్ దే తప్పంటాను నేను. చాలా స్కోప్ ఉంది ఆయన క్యారెక్టర్ కి వేరే లెవెల్ కి వెళ్ళడానికి, బట్ డ్యూ టు బ్యాడ్ రైటింగ్ ఆయన క్యారెక్టర్ ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేకపోయింది. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో కొంచెం క్రింజ్ అనిపించాయి నాకు. ఎస్పెషల్లీ హీరో WWE ప్లేయర్ జాన్ సీనా అని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆయన డైలాగ్ ని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇన్ఫాక్ట్ 5 times చెప్పాడు. అది చెప్పినప్పుడల్లా నాకు క్రింజ్ మ్యాక్స్ అనిపించింది అన్న ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ హ్యాస్ గుడ్ సాలిడ్ 20 to 25 minutes ఎట్ ద క్లైమాక్స్ భయ్య. హార్ట్ టచింగ్ అనిపిస్తుంది, వావ్ వాట్ అ గ్రేట్ లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ ఓవరాల్ సినిమా డైరెక్టర్ ఎంగేజింగ్ గా చెప్పకపోవడం వల్ల నాకు సినిమా అంత ఎక్కలేదు. చాలా బెటర్ గా డీల్ చేయొచ్చు సబ్జెక్ట్ మ్యాటర్ ని అన్న ఫీలింగ్ కలిగింది. హోమ్ బౌండ్ అని ఒక సినిమా చూసాను భయ్య ఒక 1 month ago. ఇండియా నుంచి ఆస్కర్స్ కి నామినేట్ అయింది ఆ సినిమా ఈ ఇయర్. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. చాలా సార్లు ఏడ్చాను ఆ సినిమా చూస్తున్నప్పుడు. చాలా సింపుల్ స్టోరీ, లాక్ డౌన్ లో జరిగిన స్టోరీ అది. అబౌట్ 2 friends, ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, బట్ ఏడుపు తెప్పిస్తాడు. దట్ ఈస్ సోల్లీ బికాస్ ఆఫ్ రైటింగ్ అండ్ గ్రేట్ డైరెక్షన్. మసాన్ సినిమా తీసిన డైరెక్టర్ ఆయన ఈ సినిమా హోమ్ బౌండ్ సినిమా డైరెక్ట్ చేశాడు. సూపర్ ఫిల్మ్ అది. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రేట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆ సినిమా ఆ లెవెల్లో ఎమోషనల్ చేసింది నన్ను. అన్ఫార్చునేట్లీ రాజు వెడ్స్ రాంబాయిలో సబ్జెక్ట్ మ్యాటర్ సూపర్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉంది, గ్రేట్ లవ్ స్టోరీ ఆన్ పేపర్. కానీ స్క్రీన్ మీదే ట్రాన్స్లేట్ అవ్వలేదు, అదే బాధాకరమైన విషయం. నాకు స్క్రీన్ మీదే ట్రాన్స్లేట్ అవ్వలేదు. అది మీకు ట్రాన్స్లేట్ అయిందో లేదో మీరే చూసి డిసైడ్ అవ్వండి. టికెట్ ప్రైసెస్ కూడా తక్కువ ఉన్నట్టున్నాయి. సో గో వాచ్ రాజు వెడ్స్ రాంబాయి అండ్ ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.51 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.